హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో దసరా స్పెషల్ అయితే జరగబోతుంది. ఈ దసరా స్పెషల్లో నిజంగా చాలామంది ఆర్టిస్టులతో అయితే ఈ యొక్క దసరా సంబరాలు అయితే అంబరాలు అంటున్నాయనే చెప్పాలి. మరి దసరాకి నిజంగానే స్టార్ మా వాళ్ళు ఇంకొకటి మంచి ప్రోగ్రామ్ని ప్లాన్ చేయలేదో ఏమో తెలియదు, కానీ ఈ స్టార్ మా పరివారంలోనే వీళ్ళు మాత్రం అదిరిపోయే పర్ఫార్మెన్సెస్తో, అదిరిపోయే ఆర్టిస్టులతో, అలాగే మంచి మనోజ్ గారు చేసే అల్లరితో ఈసారి దసరా అలాగే స్టార్ మా పరివారం అయితే ఉండబోతుంది. ఇక మనకిష్టమైన ఆర్టిస్టులతో ఈ యొక్క దసరా సంబరాలు అలాగే స్టార్ మా పరివారం అయితే నిండిపోతుంది. ఇక అమర్, అర్జున్, అలాగే శోభా శెట్టి, ప్రియాంక, ఇక చాలామంది, దీపిక వస్తే ఎవరిని మాట్లాడనీదు అన్న విషయం అందరికీ తెలిసిందే. నిజంగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది దీపిక అని చెప్పుకోవడంలో అస్సలు తప్పే లేదు, సందేహమే పడనక్కర్లేదు. సో దీపిక ఉంటే ఇక సందడి. ఇక గెస్ట్లు ఎవరు వచ్చినా వాళ్ళతో కూడా పంచి డైలాగులు వేస్తుంది, చక్కగా మాట్లాడుతుంది, అలాగే వాళ్ళ చేత మాటలు కూడా అనిపించుకుంటూ ఉంటుంది. సో ఇదంతా సరదాగా జరుగుతూ ఉంటుంది. ఇక ఈసారి అయితే మంచి మనోజ్ గారు నిజంగా స్టేజ్ మొత్తాన్ని అల్లాడించారని చెప్పాలి. సో నిజంగా మంచి మనోజ్ గారిని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక బిగ్ ఆర్టిస్ట్ కొడుకైనప్పటికీ ఎప్పుడు కూడా ఆ ఈగో ఫీలింగ్స్ కానివ్వండి, అంటే నేను ఒక పెద్ద స్థాయి ఆయన్ని కొడుకుని కదా అన్న ఎటువంటి ఈగో ఫీలింగ్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా సింప్లిసిటీతో నవ్వుతూ ఉంటాడు. నిజంగా ఆయన అంటే చాలా ఇష్టం. ఇక ఆయన అయితే చక్కగా స్టేజ్ మీదకి అయితే వచ్చేసాడు. ఇక దాంతో మన శ్రీముఖి అయితే అస్సలు ఊరుకుంటుందా? ఏదో ఒక క్వశ్చన్స్ అడగందే ఎవరిని పంపించదు కదా. ఇక ప్రతి ఒక్కరి పోస్టర్స్ని చూపించి ఫస్ట్ వచ్చేసి ఆ రజనీకాంత్ గారి పోస్టర్ని చూపించి ఈయనలో నుంచి మీరు ఏమి గ్రాప్ చేసుకుంటారు అనగానే ఆయన స్టైల్ అని చెప్పేసి చక్ అని ఆయన చేసే ఒక మ్యాజిక్ లాంటి స్టైల్ ఉంటుంది కదా, అది గ్రాప్ చేసుకుంటానని చెప్పేశాడు. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తే ఇక ఈయనలో నుంచి ఆయన సంకల్ప బలాన్ని నేను తీసుకుంటాను అని చెప్పగానే ప్రతి ఒక్కరు విజిల్స్తో చాలా హ్యాపీగా అయితే నిజంగానే ఆయన సంకల్ప బలం గొప్పది అన్నట్టుగా హ్యాపీగా ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మోహన్ బాబు గారిని ఫోటో వేయగానే ఇక మీ నాన్నగారిలో నుంచి మీరు ఏం గ్రాప్ చేస్తారు అనగానే నేను ఆయన్నే మొత్తాన్నే గ్రాప్ చేసేస్తాను, ఆయన నా దగ్గరకు తీసేసుకుంటాను అని చెప్తారు. సో ఒక డైలాగ్ అనగానే ఇక ఆయన ఫేమస్ డైలాగ్ అయినటువంటి డైలాగ్ని అయితే చెప్పగానే ఇక అందరూ ఫిదా అయిపోతారనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.